వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు ఫస్ట్ వీడియోలో డైమెన్షన్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ కింద ఒక టాపిక్ క్రియేటివిటీ. ఈ క్రియేటివిటీ అన్న టాపిక్ బీఎడ్లో టెట్ ఎగ్జామినేషన్స్లో రెండిట్లో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. షార్ట్ టాపిక్, చాలా వీడియోని కూడా చాలా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా ప్రిపేర్ చేశాను. సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. డెఫినేషన్స్ లాంటివి ఏమన్నా వస్తే వాటిని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏ డెఫినేషన్ ఎవరిచ్చారు అన్నదే తెలిసేందుకు. సో ఈ చాప్టర్లో మనం చూసేది వాట్ ఈస్ క్రియేటివిటీ, కన్వర్జెంట్ అండ్ డైవర్జెంట్ థింకింగ్ అంటే ఏంటి, కొన్ని డెఫినేషన్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ అంటే సృజనాత్మక ఆలోచన స్వభావం, గిల్ఫర్డ్ ప్రకారం క్రియేటివిటీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, గ్రహాం వాలెసెస్ స్టేజెస్ ఇన్ క్రియేటివ్ ప్రాసెస్ అంటే సృజనాత్మక యొక్క దశలు, క్రియేటివిటీని ఎలా టెస్ట్ చేస్తామంటే సృజనాత్మక మాపనం లేదా వాటి పరీక్షలో పిల్లల్లో క్రియేటివిటీని మనం ఎలా పెంపొందించవచ్చు అని చెప్పి చూద్దాం. క్రియేటివిటీ, సృజనాత్మకత ఏంటి అన్నది మనం అర్థం చేసుకునే ముందు కన్వర్జెంట్ థింకింగ్ అంటే ఏంటి, డైవర్జెంట్ థింకింగ్ అంటే ఏంటి అన్నది అర్థం చేసుకోవాలి. డైవర్జెంట్ థింకింగ్ని మనము విభిన్న ఆలోచన, భిన్నమైన ఆలోచన అని కూడా అంటాం. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను, ఒక సిరీస్ రాస్తున్నాను. 2, 4, 6 తర్వాత ఏమొస్తుంది అని చెప్పి అడుగుతున్నా. క్లాస్లో 100 మంది ఉంటే 100 మంది పిల్లలు కూడా 2, 4, 6 తర్వాత 8 వస్తుందని చెప్పి చెప్తారు. అంటే ఎంతమంది ఉన్నా కూడా ఈ ప్రాబ్లంకి ఒకే ఒక కరెక్ట్ సొల్యూషన్ ఉంది అని చెప్పి చెప్తున్నారు. అలాంటి థింకింగ్ని మనము కన్వర్జెంట్ థింకింగ్ అని చెప్పి అంటాం. అంటే ఒక ప్రాబ్లంకి మనము చాలా సొల్యూషన్స్ ఉన్నా కూడా ఆ సొల్యూషన్స్లోంచి మనకి ఏది కరెక్ట్ అన్నది సెలెక్ట్ చేయగలగటాన్ని మనము కన్వర్జెంట్ థింకింగ్ కింద తీసుకుంటాం. సో కన్వర్జెంట్ థింకింగ్లో యూ అరైవ్ అట్ అ సింగిల్ కరెక్ట్ ఆన్సర్. మన దగ్గర 4-5 కరెక్ట్ ఆన్సర్స్ ఉండవు. అదే నేను సపోజ్ నా దగ్గర 24 చిన్న చిన్న చెట్లు, పూల చెట్లు ఉన్నాయి, ప్లాంట్స్. ఓకే, ఇది నేను నా దగ్గర ఉన్న పీస్ ఆఫ్ ల్యాండ్లో ఎలా పెట్టాలి అని చెప్పి అడిగితే కొంతమంది పిల్లలు 24 చెట్లు లైన్గా పెట్టండి అని చెప్పి చెప్తారు. ఓకే, దిస్ ఈజ్ వన్ సొల్యూషన్. కొంతమంది 12 పెట్టండి మ్యామ్ అని చెప్పి చెప్తారు. సో దట్ ఈస్ ఆల్సో 24. కొంతమంది 8 పెట్టండి, 3 రోజుగా పెట్టండి అని చెప్పి చెప్తారు. కొంతమంది సర్కిల్లో పెట్టండి అని చెప్తారు, కొంతమంది 2 సర్కిల్స్లో పెట్టండి అని చెప్తారు, కొంతమంది ఎస్ షేప్లో పెట్టండి అని చెప్పి చెప్తారు. ఇలా ఈ 24 చెట్లు ఎలా పెట్టాలి అన్న దానికి చాలా రకాల సొల్యూషన్స్ వచ్చాయి. ఇలా ఒక ప్రాబ్లంకి చాలా సొల్యూషన్స్ మనం ఇవ్వగలిగితే మనకి డైవర్జెంట్ థింకింగ్, విభిన్న ఆలోచన, భిన్నమైన ఆలోచన ఉంది అని చెప్పి అర్థం. మనం ఇంగ్లీష్లో కూడా కన్వర్జ్ అంటే అన్ని డైరెక్షన్స్ నుంచి ఒక చోటికి చేరటాన్ని మనం కన్వర్జ్ అంటాం. అలానే డైవర్జ్ అంటే ఒక పాయింట్ నుంచి మనం వేరే వేరే డైరెక్షన్లో వెళ్ళటాన్ని మనం డైవర్జ్ అని చెప్పి అంటాం. డైవర్జెంట్ థింకింగ్ అన్న కాన్సెప్ట్ని మనకి చెప్పిన ఆయన గిల్ఫర్డ్. ఇదే డైవర్జెంట్ థింకింగ్ని ఇంకొక పేరుతో బోనో, ఎడ్వర్డ్ డి బోనో అన్న సైకాలజిస్ట్ కూడా ఇచ్చారు మనకి. ఆయన డైవర్జెంట్ థింకింగ్ని లాటరల్ థింకింగ్ అని చెప్పి అనేవాళ్ళు. ఓకే, సో ఈ డైవర్జెంట్ థింకింగ్ ఉన్నవాళ్ళు ఒకటే విషయం గురించి చాలా రకాలుగా వాళ్ళు ఆలోచించగలరు. కాబట్టి ఈ డైవర్జెంట్ థింకింగ్ని మనము క్రియేటివిటీ లేదా సృజనాత్మకతో రిలేట్ చేస్తున్నాం. డైవర్జెంట్ థింకింగ్, విభిన్న ఆలోచననే మనము క్రియేటివిటీ, సృజనాత్మకతతో రిలేట్ చేస్తాం. సో క్రియేటివిటీ అంటే ఎవరో చాలా తెలివిగల వాళ్ళు మిగతా వాళ్ళకంటే డిఫరెంట్గా ఉన్న వాళ్ళల్లోనే ఉంటుంది అలా ఏం లేదు. మనందరిలో కూడా క్రియేటివిటీ ఉంటుంది. సో క్రియేటివిటీ అనేది మన డైలీ లైఫ్ యాక్టివిటీస్లో మనం ఎదురుగుండా వాళ్ళతో ఎలా మాట్లాడుతూ ఉంటాము, లేదా మన ఇంటి ముందు ముగ్గు ఎలా వేస్తున్నాం, ఆర్ మన వంటలో ఏం డిఫరెంట్ చేస్తున్నాం, మన డైలీ లైఫ్లో వచ్చే డే టు డే ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తున్నాం, వీటన్నిటిలో కూడా మనము క్రియేటివిటీ అనేది మనం చూపిస్తూనే ఉంటాం. ఇలా మన డైలీ లైఫ్లో వాడే క్రియేటివిటీని మనము ఎవ్రీడే క్రియేటివిటీ అంటాం. అదే మనకి ఏదన్నా స్పెషల్ టాలెంట్ అంటే ఒక పోయం రాస్తాము లేదా ఒక పాట పాడతాము, ఇలా వేరే ఏదన్నా ఉంటే మాత్రం దాన్ని స్పెషల్ టాలెంట్ క్రియేటివిటీ అని చెప్పి అంటాం.
కొంతమంది అసలు మనకి చూస్తేనే మిగతా వాళ్ళకంటే డిఫరెంట్గా ఉండటం, డిఫరెంట్గా మాట్లాడటం, డిఫరెంట్గా ఏదో చేయటం, అంటే నాన్ కన్ఫర్మిటీగా ఉంటారు. అవన్నీ క్రియేటివ్ థింకింగ్ అని చెప్పి మనం జనరల్లీ మిస్టేక్ అవుతూ ఉంటాం. లేదా సంబడి క్యాన్ కమ్ అప్ విత్ బిజార్ ఐడియా, అది చాలా మనకి ఇది అవుతుందా అసలు అని కూడా అనిపిస్తుంది. అలా ఏదో ఒకటి మాట్లాడితే, ఏదో ఒకటి చేస్తే మిగతా వాళ్ళకంటే డిఫరెంట్గా కనిపించినంత మాత్రాన వాళ్ళల్లో క్రియేటివిటీ అని ఉందని చెప్పి మాత్రం చెప్పలేం. క్రియేటివిటీ అన్నది రియాలిటీకి దగ్గరగా ఉండాలి, అప్రోప్రియేట్గా ఉండాలి, ప్లస్ సోషల్లీ డిజైరబుల్గా ఉండాలి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్, సృజనాత్మక ఆలోచన స్వభావం లేదా నేచర్ అని కూడా చెప్పచ్చు. ఇందులో అన్నిటికంటే ఫస్ట్ యూనివర్సల్, సార్వత్రికమైనది. అంటే క్రియేటివ్ థింకింగ్ అనేది ఎవరు కొంతమంది మనుషులకే కాకుండా అందరిలోనూ క్రియేటివిటీ అనేది ఉంటుంది. దాన్నే మనము యూనివర్సల్, సార్వత్రికమైనది అని చెప్పి అంటాం. సెకండ్ ఈజ్ యూనిక్ ఆర్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ అన్ ఎర్లియర్ వర్క్, స్వతహా సిద్ధమైనది మరియు సంపాదితమైనది. ఇప్పుడు ఎడిసన్ అన్న ఆయన మనకి బల్బ్ ఇచ్చారు. ఇది ఎక్స్ట్రీమ్లీ ఒరిజినల్ ఐడియా కాబట్టి ఇది మనము ఒరిజినల్ ఐడియా అని చెప్పి తీసుకోవచ్చు. ఓకే, సో ఈ బల్బ్ని చూసి మనము ఒక ఎల్ఈడి బల్బ్ని తయారు చేసాం. తర్వాత మనం ఇప్పుడు సోలార్ లైట్స్ కూడా తయారు చేస్తున్నాం. సో ఒరిజినల్ దాన్ని చూసి ఇంకో కాన్సెప్ట్ మీద మనం ఇంకో బల్బ్ని తయారు చేసాం. సో ఇలా ఒరిజినల్ని చూసి దానికి కొన్ని ఇంప్రవైజేషన్స్ చేసి ఇంకో ఐటెంని మనం తయారు చేస్తే అది కూడా మనకి క్రియేటివిటీ కిందే పడుతుంది. సో ఇట్ క్యాన్ బి యూనిక్ ఆర్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ అన్ ఎర్లియర్ వర్క్. థర్డ్ ఈజ్ ఒరిజినాలిటీ, నవ్యత. క్రియేటివిటీతో మనం ఏదన్నా తయారు చేసినప్పుడు అది చూసంగానే మనకి ఒక ఆశ్చర్యం అనేది, ఒక ఫీలింగ్ రావాలి. ఎందుకంటే అలాంటిది మనం ఇంతకుముందు చూసి ఉండకపోవచ్చు. అది ఒక పోయం అయినా సరే, ఒక సినిమా అయినా ఆర్ ఎనీ ప్రోడక్ట్. అలాంటి ఒక ఫీలింగ్ వచ్చింది అంటేనే అది ఇంతకుముందు ఎప్పుడు అలాంటిది మనం చూడలేదని చెప్పి అర్థం. సో ఒరిజినాలిటీ, నవ్యత అనేది కూడా ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్. డైవర్జెంట్ థింకింగ్ ఉన్నప్పుడే అసలు మనము క్రియేటివ్ థింకింగ్ అనేది చెయ్యగలం. అందుకని డైవర్జెంట్ థింకింగ్, విభిన్న ఆలోచన అనేది ఇట్ ఈస్ ఆటోమేటికలీ అ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్. ఫిఫ్త్ ఈజ్ ప్రాసెస్ యాజ్ వెల్ యాజ్ ప్రోడక్ట్. ఒక ఐడియా మనకు వచ్చిన తర్వాత ఆ ఐడియా ఆటోమేటిక్గా వెంటనే ఒక ప్రోడక్ట్ రూపంలో మనకి బయటికి రాదు. ఓకే, అది చివరికి ఒక పోయం అయినా సరే అది చాలా రోజులు మన మైండ్లో నడిచి ఫైనల్లీ మనము ఒక ప్రోడక్ట్ని తయారు చేస్తాం. సో క్రియేటివిటీ ద్వారా మనం ఏదైతే తయారు చేస్తామో అది మనకు ఆలోచన వచ్చినప్పటి నుంచి ఆ ప్రాసెస్ అంతా నడిచి మొత్తం అంతా కూడా మనము క్రియేటివిటీ కింద తీసుకోవాలి. సో ఇట్ ఈస్ అ ప్రక్రియ మరియు ఉత్పత్తి. దీస్ ఆర్ ద జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్. కానీ గిల్ఫర్డ్ అనే ఆయన కూడా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చారు క్రియేటివిటీకి. సో గిల్ఫర్డ్ ప్రకారం 4 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి: ఫ్లూయెన్సీ, ఫ్లెక్సిబిలిటీ, ఒరిజినాలిటీ, ఇలాబరేషన్. మనం క్రియేటివిటీ అని చెప్పి ఏదన్నా ఒక ఐడియా కానీ ఒక ప్రోడక్ట్ కానీ చూపించినప్పుడు దానికి ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. 1 ఫ్లూయెన్సీ అంటే ఒక ప్రోడక్ట్ గురించి మనం మాట్లాడదాం, ఒక ప్రాబ్లం గురించి మాట్లాడదాం అనుకున్నప్పుడు దానికి డిఫరెంట్ సొల్యూషన్స్ ఇస్తాం కదా, అందులో ఎన్ని మనం సొల్యూషన్స్ ఇవ్వగలిగితే అంత ఫ్లూయెన్సీ ఉన్నట్టు లెక్క. ఎంత ఫ్లూయెన్సీ ఉంటే అంత క్రియేటివిటీ ఉన్నట్టు లెక్క. సెకండ్ ఈజ్ ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు ఒక పేపర్ కప్ ఉంది. పేపర్ కప్ని మనము ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అని చెప్పి చూస్తే ఎన్ని రకాలు మనం చెప్పగలిగితే అంత మనకి ఫ్లెక్సిబిలిటీ ఉన్నట్టు. సో మనం ఎన్ని ఐడియాస్ ఇస్తే అంత క్రియేటివిటీ ఉన్నట్టు లెక్క. ఒరిజినాలిటీ ఇంతకుముందు మనం చూసిందే, ఇట్ ఈస్ సంథింగ్ నావెల్ ఆర్ యూనిక్. ఇలాబరేషన్ అంటే మనకి ఏదైతే ఐడియా వస్తుందో దాన్ని మనం డీటెయిల్లో ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, అప్పుడే అది క్రియేటివిటీ కిందకు వస్తుంది. ఏదో ఒకటి ఆన్సర్ లాగా, ఒక సొల్యూషన్ లాగా మనం చెప్పేసేసి దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే దట్ విల్ నాట్ ఫాల్ అండర్ అవర్ క్రియేటివిటీ. గ్రహాం వాలెస్ అన్న సైకాలజిస్ట్ 1926లో ఆయన రాసిన పుస్తకం ఆర్ట్ ఆఫ్ థాట్ అన్న పుస్తకంలో క్రియేటివిటీకి 4 స్టేజీలు ఉన్నాయని చెప్పారు. ప్రిపరేషన్, ఇన్క్యుబేషన్, ఇన్స్పిరేషన్, వెరిఫికేషన్. అంటే సన్నాహ దశ, గుప్త స్థితి దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ.
ఇందులో అన్నిటికంటే ఫస్ట్ వచ్చేది ద స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్, అంటే సన్నాహ దశ. సో ఏదన్నా మనకి ఒక ప్రాబ్లం ఉంది, దానికి మనం ఒక సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేద్దాము అన్న ఐడియా మనకు వచ్చినప్పుడు ఫస్ట్ మనం చేసేది ఏంటి, మనం అసలు దాని గురించి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తాం. అవునా? ఇన్ఫర్మేషన్ గ్యాదర్ మనం ఎక్కడి నుంచి చేస్తాం, మనకు కావాల్సిన డేటా నుంచి, ఆబ్జెక్ట్స్ నుంచి, బుక్స్ నుంచి, ఇలాంటి చోటల నుంచి మనము ఈ ప్రాబ్లం కోసం అని చెప్పి మనం ఏం చేయొచ్చు, లేదా ఇంతకు ముందు జనాలు ఏం చేశారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మనం ఫస్ట్ కలెక్ట్ చేస్తాం. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లం గురించి తెలిసిన ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మనము డిస్కషన్స్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం. తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఏదైతే మనం కలెక్ట్ చేసామో దాన్ని మనము ఆర్గనైజ్ చేసుకుని ఉన్న ప్రాబ్లంతో మనం దాన్ని రిలేట్ చేసి చూస్తాం. ఫైనల్లీ అసలు ప్రాబ్లం ఏంటి అని చెప్పి మనం మన ప్రాబ్లమ్ని డిఫైన్ చేస్తాం. సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఇంతకు ముందు ఉన్న ఒరిజినల్ సొల్యూషన్ లేదా ఒరిజినల్ ప్రోడక్ట్ని వాడచ్చా, దీన్ని మనం ఎలా మారుస్తే మనకి ఇప్పుడున్న ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ గురించి ఆలోచించటం మొదలు పెడతాం. సో ప్రిపరేషన్ లేదా సన్నాహ దశ అని మనము వస్తు విషయ సేకరణ దశ అని కూడా అంటాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటివిటీ. దీన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ స్టేజ్ అని కూడా అంటాం. సెకండ్ స్టేజ్ ఇస్ ఇన్క్యుబేషన్, గుప్త స్థితి దశ. దీనిని భావనోత్పత్తి దశ అని కూడా అంటాము. ఇన్క్యుబేషన్ స్టేజ్ని లేటెంట్ స్టేజ్ లేదా కాన్సెప్చువలైజేషన్ స్టేజ్ అని కూడా అంటాం. ఓకే, ఎప్పుడైతే ఇంకా మనము ప్రాబ్లం ఏంటి అని చెప్పి మనం డిఫైన్ చేసేసిన తర్వాత మన డైవర్జెంట్ థింకింగ్ని వాడి దానికి మనము ఆల్టర్నేట్ ఐడియాస్ లేదా కొత్త కొత్త సొల్యూషన్ ఎలా, దీనికి మనం ఏ ఆలోచనతో చూడాలి, ఏ పర్స్పెక్టివ్తో చూడాలి అని చెప్పి మనము సొల్యూషన్ కోసం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. ఒక ప్రాబ్లం వచ్చింది అని కానీ మనకి సొల్యూషన్ రాదు. ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి, సొల్యూషన్ రావడానికి మధ్యలో ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో మన మైండ్లో అన్కాన్షియస్గా ఒక్కొక్కసారి మనం కూర్చుని ట్రై చేస్తుంటాం సొల్యూషన్కి, కానీ ఆ సొల్యూషన్ రానప్పుడు మనం వి గాట్ స్టక్ అన్నట్టు అనిపిస్తుంది. అంటే ముందుగా ఐడియా నడవదు, ఆలోచన నడవదు. ఆ టైంలో కూడా అన్కాన్షియస్ మైండ్లో ఆలోచన ఆ ప్రాబ్లం గురించి నడుస్తూనే ఉంటుంది. దీని సొల్యూషన్ ఏంటి, ఇది మనం ఎలా సాల్వ్ చేయాలి ఈ ప్రాబ్లమ్ని అని చెప్పి ఆలోచన అన్కాన్షియస్ మైండ్లో నడుస్తూ ఉంటుంది. అలాంటి స్టేజ్ని మనము ఇన్క్యుబేషన్ స్టేజ్ అని చెప్పి అంటాం. ఇలా ఆలోచన ఎప్పుడైతే అన్కాన్షియస్ మైండ్లో నడుస్తూ ఉంటుందో అలాంటి ఒక మూమెంట్లో మనకి సడన్గా సొల్యూషన్ అనేది దొరుకుతుంది. దాన్నే మనము యురేకా మూమెంట్ లేదా ఆహా మూమెంట్ ఆర్ ఎస్ ఐ హ్యావ్ ఫౌండ్ ఇట్ అని చెప్పి ఒక ఫీలింగ్ ఏదైతే వస్తుందో ఆ టైంలో మన మైండ్లో ఆ ఐడియా కరెక్ట్గా ఫ్లాష్ అయిందనమాట. అంటే మన మైండ్ ఇల్యూమినేట్ అయింది ఆ సొల్యూషన్తో. ఆ స్టేజ్ని మనము ఇన్స్పిరేషన్ స్టేజ్ లేదా అంతర్దృష్టి దశ అని చెప్పి అంటాం. లాస్ట్ స్టేజ్ ఇస్ వెరిఫికేషన్ స్టేజ్, నిరూపణ దశ. ఇప్పుడు మనకి సొల్యూషన్ అనేది ఏంటి అని చెప్పి వచ్చేసింది. సో సొల్యూషన్ ఏంటి అని చెప్పి మనకు వచ్చేసిన తర్వాత మనకు వచ్చిన సొల్యూషన్ యాక్చువల్లీ మనకి ప్రాక్టికలీ మనం చేయగలమా చేయలేమా, ప్రాక్టీస్లో పెట్టినప్పుడు మనం అనుకున్న దాన్ని మనము ప్రూవ్ చేయగలుగుతామా లేదా అన్న స్టేజే వెరిఫికేషన్. సో మనం ఏదైతే సొల్యూషన్ వచ్చింది అని చెప్పి అనుకున్నామో దాన్ని మనము రియల్ లైఫ్లో దాన్ని ట్రై చేస్తాం. ఆ సిచ్యువేషన్లో చూసి అది పనిచేస్తుందా పనిచేయట్లేదా అని చెప్పి చూడటాన్ని మనము వెరిఫికేషన్ స్టేజ్ లేదా నిరూపణ దశ అని చెప్పి అంటాం. క్రియేటివిటీ టెస్ట్ చేసేందుకు సృజనాత్మకత మాపనం చేసే పరీక్షలు. ది టారెన్స్ టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ TTCT, మిన్నీసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్, ది అబ్రీవియేటెడ్ టారెన్స్ టెస్ట్ ఫర్ అడల్ట్స్, ది కాఫ్మన్ అసెస్మెంట్ ప్రొసీజర్ CAP అని కూడా అంటాము, ది ఇన్నోవేటివ్నెస్ అసెస్మెంట్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ IASC, ది వలాచ్ అండ్ కోగన్ టెస్ట్. ఇవి ఏమిటి అన్నది మనకి డీటెయిల్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. BEDలో మిన్నీసోటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ అనేది మనకి పాల్ టారెన్స్ అన్న ఆయన ఆ సైకాలజిస్ట్ ఇచ్చారు. ఈ టెస్ట్లో మాత్రం మనకి 10 రకాల పరీక్షలు ఉంటాయి. దీనివల్ల మనకి 4 లైన్స్లో మనకి వాళ్ళు రిజల్ట్ ఇస్తారు. ఫస్ట్ ఈజ్ ధారాళత,
సెకండ్ సరళత, థర్డ్ స్వభావ సిద్ధత, ఫోర్త్ నవ్యత. ఓకే, ధారాళత అంటే నాకు అర్థమైనంత వరకు ఇట్ ఈస్ ఫ్లూయెన్సీ, సరళత అంటే సింప్లిసిటీ, నవ్యత అంటే ఒరిజినాలిటీ, థర్డ్ వన్ స్వభావ సిద్ధత అని చెప్పన్నారు. దీని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ నాకు అర్థం కాలేదు, నేచర్ అని చెప్పి నేను అనుకుంటున్నా. ఓకే, పిల్లల్లో క్రియేటివిటీని పెంచడానికి అని చెప్పి మన లెసన్ ప్లాన్స్లోనే మనము కొన్ని యాక్టివిటీస్ని ఎలా ప్లాన్ చేసుకోవాలంటే దాంట్లో కొంచెం క్రియేటివిటీ ఉండి పిల్లల్లో క్రియేటివిటీని కూడా పెంచేట్టు ఉండాలి. దానికోసం అని చెప్పి వీ షుడ్ ప్లాన్ సమ్ ఓపెన్ ఎండెడ్ ప్రాజెక్ట్స్, బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ అండ్ ప్లే అండ్ ఎక్స్పెరిమెంటేషన్. డైవర్స్ థింకింగ్ని పెంచడానికి అని చెప్పి మనం లెసన్ ప్లాన్లోనే వీ షుడ్ బి ఏబుల్ టు ఇంకల్కేట్ మోస్ట్ ఆఫ్ ద మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఇన్ టు ద లెసన్ ప్లాన్. అప్పుడు పిల్లల్లో అందరిలో కూడా క్రియేటివిటీని పెంచేందుకు ఛాన్స్ ఉంటుందంటే ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క ఇంటెలిజెన్స్తో ఉంటారు కాబట్టి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ని వాడినప్పుడు వాళ్ళల్లోని క్రియేటివిటీ బయటకు వచ్చి దే విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ బెటర్ అబౌట్ ద టాపిక్. అలానే మనము ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, బయట నుంచి గెస్ట్ స్పీకర్స్ని వాళ్ళని తీసుకురావటం, ఫీల్డ్ ట్రిప్స్కి పట్టుకెళ్ళటం లాంటివి చేయాలి. పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వాలి. పిల్లలు ఫ్రీగా అనిపించాలి వాళ్ళకి. వాళ్ళ ఆన్సర్ రాంగ్ అయినా, వాళ్ళ డౌట్ తప్పైనా కూడా వాళ్ళకి మాట్లాడేందుకు ఫ్రీడమ్ ఉండాలి టీచర్తో. సో అలా మనము క్రియేటివిటీని సెలబ్రేట్ చేయొచ్చు. కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. పిల్లలు ఏదైనా తప్పు ఆన్సర్ ఇచ్చినప్పుడు వాళ్ళని టాంట్ చేయటం కాకుండా వాళ్ళు అలా కాదు ఇలా అయితే కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు మనం మాట్లాడాలి, కానీ నువ్వు తప్పు చెప్పావు అన్నట్టు వాళ్ళ ఆలోచనని మనము కట్ చేయటం లాంటివి చేయకూడదు. అండ్ క్రియేట్ ఎ కల్చర్ ఆఫ్ కొలాబరేషన్. పిల్లలు ఒక్కొక్కళ్ళు కూర్చుని నేర్చుకోవటం కాకుండా టీమ్ వర్క్ లాగా మనము కొన్ని కొలాబరేటివ్ ప్రాజెక్ట్స్ లాగా ప్లాన్ చేసినప్పుడు టీంలో నలుగురు పిల్లలు 4 రకాల ఆలోచనలు ఇస్తారు కాబట్టి క్రియేటివిటీ అనేది పెంచేందుకు మనకి ఛాన్స్ ఉంటుంది.